ఏ నోట ఏ మాట ఏ చోట విన్నా అందరిది ఒకటే మాట, అదే మయన్స్ క్యాలెండర్. భూమండలానికి చిట్ట చివరి రోజు మయన్స్ క్యాలెండర్లో 2012 డిసెంబర్ 21, అదే అంతిమ రోజు, యుగాంతం కాబోయే రోజు అని ఒకటే సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ అంతా ఒకటే హడావిడి. ఇంతకీ మయన్స్ ఎవరు, మయన్స్ క్యాలెండర్ ఏమి చెప్పింది, అన్ని విషయాలు వీడియోలో తెలుసుకుందాం. మయన్స్ అనేటువంటి తెగ సైబీరియా ప్రాంతం నుండి సెంట్రల్ అమెరికాలోని గ్వాటమాలా ప్రాంతానికి వలసలుగా వచ్చేశారు. చిన్న చిన్న తెగలుగా ఉన్నటువంటి వారు గ్రామాలు ఏర్పరచుకున్నారు, పట్టణాలుగా ఏర్పరచుకున్నారు. వారిని పరిపాలించుకోవడానికి రాజులను కూడా నియమించుకున్నారు. అక్కడి అడవులను నరికివేసి వ్యవసాయం చేయసాగారు, పంటలు పండించసాగారు. చిల్లీస్, పెప్పర్, బీన్స్ వంటి పంటలు పండించి ఇతర రాజ్యాలకు ఎక్స్పోర్ట్ కూడా చేశారు. వీరికి ప్రధాన ఆదాయం ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం. మయన్స్ సివిలైజేషన్ చాలా డెవలప్ అయింది. ప్రపంచానికి జీరోను పరిచయం చేసింది ఆర్యభట్ అంటారు, కానీ అంతకు మునిపే జీరోను పరిచయం చేసింది మయన్స్. అంతేకాకుండా ఖగోళ శాస్త్రంలో అభివృద్ధి చెందారు. సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాల కదలిక కారణంగా మయన్స్ క్యాలెండర్ను రూపొందించారు. మయన్స్ క్యాలెండర్లో 21/12/2012 అదే చిట్ట చివరి రోజు. ఆ తర్వాతి రోజు చూపించలేదు. అందుకే అందరూ భయపడ్డారు. ప్రపంచం మొత్తం ఉలిక్కిపడ్డది. కానీ ఏమీ జరగలేదు అని మన అందరికీ తెలిసిన విషయమే. వారి క్యాలెండర్ తిరిగి మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇంతగా అభివృద్ధి చెందినటువంటి మయన్స్ సివిలైజేషన్లో మూఢనమ్మకాలకు, ఆచార సంప్రదాయాలకు విలువ ఎక్కువ. వారు ఎక్కువగా నరబలులను ఇచ్చేవారు. ఆ విధంగా నరబలులు ఇస్తే దేవతలు సంతోషిస్తారని వారి మూఢనమ్మకం. బ్రతికున్నటువంటి మనుషులను శరీరాన్ని చీల్చి వారి గుండెను బయటకు తీసి రక్తంతో ఉన్నటువంటి గుండెను సూర్యుడికి చూపిస్తూ ఆ విధంగా ఉన్న గుడిపై నుంచి మెట్ల మీదకి కిందికి తోసేవారు. ఆ మెట్లన్నీ రక్తంతో తడిస్తే వారి దేవుడు సంతోషిస్తాడని వారి మూఢనమ్మకం. మయన్ సామ్రాజ్యంలో ఒక చిన్న రాజ్యానికి రాణి అయినటువంటి సిక్స్ స్కై అనేటువంటి లేడీ మొత్తం మయన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని అత్యాశతో ఆ రాజ్యానికి రాణి కావాలని, తన మాటే శాసనం కావాలని మొత్తం మయన్ సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. రాజుల మధ్య చిచ్చు పెట్టి వారు బలహీనులైన తర్వాత వారి రాజ్యాలపై దండెత్తారని అనుకొని చివరకు మొత్తం మయన్ సామ్రాజ్యాన్ని పతనం అందించే అనడంలో అతిశయోక్తి లేదు.